సాధారణంగా ఏ పోటీలోనైనా ఒక్కరే విజేతగా నిలుస్తారు. కానీ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓ గ్రామ సర్పంచ్ స్థానానికి ఇద్దరు విజేతలుగా నిలిచారు. అవును, ఇది నిజం. ఉన్నతాధికారులే వారిని విజేతలుగా ప్రకటిస్తూ ధృవీకరణ పత్రం అందజేశారు. అయితే ఇప్పుడు అదే అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ ఈ గ్రామం ఏ జిల్లాలో ఉంది? అసలు ఆ గ్రామంలో ఇద్దరు విజేతలను అధికారులు ఎందుకు ప్రకటించారు? మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామంలో మాత్రం ఎన్నికల అధికారులు ఒక కొత్త రికార్డు సృష్టించారు. ఒకే సర్పంచ్ పదవికి ఏకంగా ఇద్దరు అభ్యర్థులను విజేతలుగా ప్రకటిస్తూ సర్టిఫికేట్లు ఇచ్చారు. దీంతో అధికారులు అటు అభ్యర్థులను ఇటు గ్రామస్తులను అయోమయంలో పడేశారు. ఓట్ల లెక్కింపు రోజున నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదటగా బీఆర్ఎస్ మద్దతుదారు స్వాతి 3 ఓట్ల మెజార్టీతో గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అంతేకాకుండా ధృవీకరణ పత్రాన్ని సైతం అందజేశారు. దీంతో ఆమె వర్గం సంబరాల్లో మునిగిపోయింది. బీఆర్ఎస్ మద్దతుదారు స్వాతి సంబరాల్లో మునిగిపోయిన అరగంటలో సీన్ మొత్తం రివర్స్ అయింది. సాంకేతిక కారణమే లేక రీకౌంటింగ్ ఫలితమో కానీ కాంగ్రెస్ మద్దతుదారు సుజాత ఒక్క ఓటు తేడాతో గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. ఆమెకు కూడా మరో గెలుపు సర్టిఫికేట్ను రిటర్నింగ్ అధికారి ఇచ్చేశారు. దీంతో ఒకే పంచాయతీ స్థానానికి ఇద్దరు విజేతలుగా నిలిచారు.